శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్భగవద్గీతః అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయ్ ఉవాచ ఓం తథా కృష్ణయానిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఒకటవ అధ్యాయంలో మనం చివరి వరకు చదువుకున్నప్పుడు కూడా అర్జునుడు ఇంకా విషాదంలోనే ఉండి నేను యుద్ధం చేయను అని చతికిలబడి కూర్చున్నాడు కదా. అది ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్పాడు. అలాగే సంజయుడు ఇంకా ఇలా చెప్తున్నాడు అనమాట. సంజయుడు పలికెను, ఈ విధంగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఇట్లా చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రునికి. ఇట్లా అర్జునుడు విషాదంగా చతికిలబడి కూర్చోవటంతో ఆయన కళ్ళ వెమ్మటి నిండ్లు కారిపోతా ఉన్నాయి. ఆయన మొహం చూడగానే అతనిలో ఉన్న వ్యాకులత అంటే భయము శోకము తెలుస్తుంది. అట్లా కూర్చున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇట్లా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమని చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ కృతస్నాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యోజుష్టుమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు, ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియూ కాదు, కీర్తిని కలిగించునదియూ కాదు. అయ్యో కృష్ణ, అయ్యో అర్జున, ఈ సమయంలో అసలు నీకు ఇలా ఎందుకు వస్తుంది? ఇది నువ్వు ఇప్పుడు ఆచరించుచున్నది అసలు ఆచరింపదగిందే కాదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు కృష్ణ భగవానుడు. క్లైబ్యం మాస్మగః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరం తపాః. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితం కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు నడుము బిగింపుము. అర్జున్ని కృష్ణుడు యుద్ధానికి పురిగొల్పుతున్నాడు అనమాట. ఆయనకు ఉత్సాహాన్ని నింపుతున్నాడు తన మాటల ద్వారా. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి పూజార్హా పరిసూదన. అర్జునుడు ఇట్లా పలుకుతున్నాడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుణ్ణి ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలననా ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు కదా. కృష్ణుడు ఇది సమయం కాదు అని చెప్తున్నప్పుడు చెప్పాడు కదా. అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఓ మధుసూదన, నాకు పూజ్యులైనటువంటి భీష్మ పితామహుని నా గురువైన ద్రోణాచార్యులను యుద్ధంలో ఎదిరించి బాణములతో వాళ్ళను ఎట్లా పోరాడాలి? ఇది తప్పు కదా. నాకు ఇరువురు కూడా పెద్దలు, పూజ్యులు, నేను పూజింపదగిన వాళ్ళు కదా, నేనెట్లా యుద్ధం చేయాలి అని. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వాద్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమును జీవించడాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా. చెప్తున్నాడు చూడండి అర్జునుడు. ఈ గురుజనులను
తాతలను నేను చంపకుండా బిచ్చమెత్తుకొని ఈ లోకాన్ని జయించడమే నాకు శ్రేయస్కరం. ఈ గురుజనులను చంపి ఆ రక్తసిక్తమైన రాజ్యాన్ని, భోగాల్ని నేను అనుభవించాలా? నచైతద్విద్మకతర్నన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేహు యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధృతరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనునది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధాతరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి నిలిచియున్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషమునకు లోనైన స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. నేను వాళ్ళను చంపలేను, ఆ రక్తసిక్తమైన రాజ్యాన్ని నేను అనుభవించలేను. నేనిప్పుడు ఏం చెయ్యాలో చెప్పు కృష్ణ. నేను నీకు శిష్యుడను, శరణాగతుడంటే అడుక్కుంటున్నాను నిన్ను. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు కృష్ణ అని. నహి ప్రపశ్యామి మమాపానుద్యాత్ యచ్చోకముచ్చోషణామింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. ఈ శోకం నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినను, కడకు సురాధిపత్యం ప్రాప్తించినను ఈ శోకదాహం చల్లారును పాయమును గాంచలేకున్నాను. సంజయ్ ఉవాచ. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపాం నయోచ్యా ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధం చేయను అని స్పష్టముగా చెప్పి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రపసన్నివ భారత యేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయసేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడట, ఇలా ఏడుస్తూ నేను చెయ్యనంటే చేయను, నాకు ఈ రాజ్యమైనా అక్కర్లేదు, నేను అడుక్కోనైనా సరే నేను బతకగలను, కానీ ఇలా రక్తసిక్తంతో కూడిన రాజ్యం నాకు అనుభవించడానికి నాకు ఇష్టం లేదు అని మిక్కిలి దుఃఖంతో కూర్చున్నాడు అని చెప్పి ధృతరాష్ట్రునితో సంజయుడు చెప్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమని అర్జునుడితో చెప్తాడో, అతన్ని ఎలా యుద్ధానికి సన్నద్ధమై లేపుతాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.